హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు హల్చల్ చేశారు. బిల్లు కట్టమన్నందుకు అర్బన్ రెస్టారెంట్ సిబ్బంది యాజమాన్యపై కత్తులు కర్రలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు రెస్టారెంట్ సిబ్బంది. దీనిపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రధాన నిందితుల్లో ఏదుల ప్రసన్నారెడ్డి, ఏదుల యశ్వంత్ రెడ్డికి నేర చరిత్ర ఉన్నట్లు బయటపడింది. పరారీలో ఉన్న వీళ్ల కోసం గాలిస్తున్నారు పోలీసులు. గతంలో వనస్థలిపురంలో సొంత అక్క భర్తను వీళ్ళిద్దరూ దారుణంగా హత్య చేసినట్లు సమాచారం. మరింత సమాచారాన్ని అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్ వైట్ల, చెప్పండి, హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే రౌడీ షీటర్లు హల్చల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే సరూర్ నగర్ లోని ఒక హోటల్లో కొంతమంది వ్యక్తులు వచ్చి కొత్తగా రెస్టారెంట్ లో భోజనం చేసి మొత్తంగా ఆ రెస్టారెంట్ లో మొత్తంగా సర్వ్ చేయించుకున్న తర్వాత బిల్లు కట్టమని చెప్పి అక్కడ వెయిటర్స్ అడిగితే వాళ్ళంతా కూడా హంగామా చేయడం జరిగింది. అంతేకాకుండా రెస్టారెంట్ లో ఉన్న రెస్టారెంట్ యజమానితో పాటు అక్కడ సిబ్బంది పైన కట్టలు కర్రలతోటి ఇనుప రాళ్లతోటి కత్తులతోటి కూడా దాడి చేయడం జరిగింది. అట్లా కొంతమందికి గాయాలు కూడా పాల్గొంది. అయితే వీళ్ళంతా కూడా సరూర్ నగర్ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక హత్య కేసులో ఉన్న నిందితులు. వీళ్ళంతా కూడా రౌడీ షీటర్లు. వీళ్ళలో ప్రధానంగా ప్రసన్న రెడ్డి, యశ్వంత్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ప్రధాన అంశాలు. వీళ్ళు కూడా గతంలో కొన్ని హత్య కేసులు కూడా ప్రధానంగా నిందితులుగా ఉన్నారు. అయితే వీళ్ళు బిల్లు కట్టమని చెప్పి ఆ హోటల్ సంబంధించిన సిబ్బంది అడగడంతో కత్తులు రాడ్లతోటి దాడి చేసి మొత్తంగా విభజించి ఆ హోటల్ మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. సంబంధించి అటు పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే వీళ్ళంతా కూడా ప్రస్తుతానికి పరారులో ఉన్నారు. అయితే గతంలో కూడా వీళ్ళు పలుసార్లు కూడా ఇలాంటి హోటల్ పైన దాడులు చేసి బిల్లులు కట్టకుండా పారిపోయిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు పోలీసు కేసు నమోదు కాలేదు. కానీ ఈసారి హోటల్ యాజమాన్యం నేరుగా పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఎవరైతే దాడిలో పాల్పడ్డారో ఆ గ్యాంగ్ మొత్తాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. రైట్. థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.